వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు మాజీ సీఎం కేసీఆర్. 48 గంటల తరువాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ వీణవంకలో పర్యటించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుందని తెలిపారు. కేవలం 4-5 నెలల్లోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుది వరకు కొనసాగదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు మధ్యలో వచ్చినా, షెడ్యూల్ ప్రకారం వచ్చినా ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపారు. తనను నమ్మండని చెప్పారు. తెలంగాణలో ఇంకా చాలా మంచి జరగాల్సి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ చెప్పిన పథకాలే అన్నారు. తమ కంటే ఎక్కువ లబ్ధి ఇస్తామన్నందుకే కాంగ్రెస్ గెలిచిందని ఎన్నికల ప్రచార వేదికగా వివరించారు. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది. మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే మాట చెప్తా మీకు. నేను ఇంత జల్దీ 4-5 నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది, 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. 100% వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది. ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంటి? సింపుల్ మాట, చాలా సింపుల్. అని ఏం లేదు, బ్రహ్మరాశి. మనోళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జర్రంతా ఎటమెటం కాగానే సగ్గుడు. ఇదంతా మనకు అలవాటు. మన తెలంగాణ మనం ఇవన్నీ ఏమైపోయింది, ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది. ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కువ అంటాడు కదా, 2 అక్కడ 4,000 తెలిసి అంటాడు కదా. మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే, మంచిగా ఉన్నదని ఇంకా బాగా చెప్తాం అనుకుంటే, వాడు ఇంకేంటి ఎక్కువ కంటే కదా పోయి అంటే చేద్దాం. సరే, మీ హుజూరాబాద్ టైగర్ కౌశిక్ రెడ్డి